ఈరోజు బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుంది. మీరు ఎప్పుడు కూడా చూడండి, కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు. చంద్రబాబు నాయుడు అంగన్వాడీలను గుర్రాలతో ఎక్కించిన మళ్ళా మరుసటి సంవత్సరమే ఇంటికి పోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 25 ఏళ్లకు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఈ కార్మికులతో పెట్టుకునేటోళ్ళు ఎవరు కూడా ముందు పడరు. ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నరేంద్ర మోడీ విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 4 లేబర్ కోడ్లు వచ్చినాయి. ఆ లేబర్ కోడ్లను రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి అందరికీ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఇప్పుడు ఆటో కార్మికులు కానీ హమాలీలకు కానీ ఇప్పటికీ సంక్షేమ బోర్డు లేదు, అది ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కు కనీస వేతనాలు ఇవ్వాలంటే పాత ఇప్పుడు ఇస్తున్న జీతం కన్నా తక్కువ చేసి 18,000 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే నీవు 12,000కు కుదించి జీతం నిర్ణయం చేసినావు. కాబట్టి అది కరెక్ట్ కాదు. అన్ని సంబంధించి వేతనాలు సవరించి 18,000కు ఫిక్స్డ్ చేయాలి, జీవోలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, అదేవిధంగా మిగతా అన్ని రకాల గ్రామ పంచాయతీ కార్మికులకు ఇప్పటికీ జీతాలు లేవు. ఇచ్చినామన్నారు కానీ ఇప్పటికీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడలేదు. కాబట్టి వెంటనే కార్మికుల సమస్యలపైన కేంద్రీకరించండి. కార్మికుల హక్కులు సంబంధించి ఏవైతే ఉండో వాటికి విలువనివ్వండి. మా సమస్యలు పరిష్కారం చేయాలి. అప్పుడు మాత్రమే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఎప్పటికీ కార్మికులను నమ్ముకున్న వాళ్ళు ఎవరు నష్టపోలేదు. కార్మికులు కోట్ల మంది ఉన్నారు. కాబట్టి మీకు భవిష్యత్తు ఉండాలంటే ఓట్లు వేసేది కార్మికులే, కోటీశ్వరులు కాదు, పెట్టుబడిదారులు కాదు. కోటీశ్వరులు కాదు, కార్మికులు, కష్టజీవులు, రైతు కూలీలు నీకు ఓట్లేసి గెలిపించారు. మా బతుకులు ఆలోచన చేసి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తున్నా.